మన జిల్లాలో స్కానింగ్ సెంటర్ PCPNDT కింద రిజిస్టర్ అయిన స్కానింగ్ సెంటర్స్ మనకు 159, అందులో క్లోజ్ చేయబడినవి. అయితే ఫంక్షనింగ్ మాత్రము పనిచేసేవి మాత్రము 128లో మనకు నిజామాబాద్ డివిజన్లో 82, ఆర్మూర్ డివిజన్లో 31 ఉన్నాయి, బోధన్ డివిజన్లో 15 ఉన్నాయి. సో దీంట్లో మనకి ఏంటంటే అల్ట్రాసౌండ్ మిషన్స్, గైనకాలజిస్టులు, క్వాలిఫైడ్ గైనకాలజిస్టులకి, తర్వాత రేడియాలజిస్టులకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు సోనాలజిస్ట్ కూడా ఇచ్చినారు, అవి కంటిన్యూ అవుతున్నాయి, కొంతమంది మాత్రమే ఉన్నారు. అట్లాగే బీ స్కాన్ కింద ఆఫ్థాల్మాలజీ వాళ్ళు కూడా బీ స్కాన్ కింద కూడా అవుతాయి. సో వీటిని తనిఖీలకి మనకు డిప్యూటీ డిఎంహెచ్ఓస్ 3 డివిజన్లకు డిప్యూటీ డిఎంహెచ్ఓస్ ఉన్నారు, వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్ డివిజన్లో ఎక్కువగా ఉన్న 82 సెంటర్లు ఉన్నాయి కాబట్టి దానికి ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా మేము అటాచ్ చేయడం జరిగింది. సో టోటల్ 4 టీంలు అన్నవి మనకు ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. సో దీంట్లో మళ్ళీ ఇంకా ఈ మధ్యలో ఏంటంటే మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్తోని మనము స్పెషల్ వేయడం జరిగింది. అందులో మనకు ప్రోగ్రామ్ ఆఫీసరు, తర్వాత ఒక గైనకాలజిస్టు GGH నుంచి కానీ, వైద్య విధానం నుంచి హాస్పిటల్ నుంచి కానీ గైనకాలజిస్టుని, తర్వాత అట్లాగే ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసరు, ఉమెన్ తహసీల్దారు, అట్లా సఖీ సెంటర్ నుంచి NGO అట్లా మనకు టీమ్స్ 5 టీముగా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. సో ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్లో మనకు 50 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయని వాటికి, ఫామ్ ఎఫ్లు అనేవి సరిగ్గా చేయని వాటికి మనం 17 మంది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అది అట్లాగే రెగ్యులర్గా కూడా మనకు 3 డిప్యూటీ డిఎంహెచ్ఓలు మనకు ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ నుంచి ఆర్డరు. మన దగ్గర ఉన్న వాటికి 30% స్కానింగ్ సెంటర్స్ని ఒక నెలలో 30% చేస్తూ మనం